ఇప్పటి వరకు నేను హీరోయిన్‌గా చేశాను, ఆర్టిస్ట్‌గా చేశాను. కానీ ఫస్ట్ టైమ్ ఇవాళ నేను ఇంటర్వ్యూ చేయడానికి ఈ చైర్‌లో కూర్చున్నాను. ఇంటర్వ్యూ చేయబోయేది శివాజీ గారితో పాటు ఇంకొక పర్సన్. ఆ పర్సన్ ఎవరో తెలియంగానే వెంటనే ఒప్పుకున్నాను. ఆ పర్సన్ ఎవరంటే ఒక స్టార్ ప్రొడ్యూసర్ అట్ ద సేమ్ టైమ్ మోస్ట్ హ్యాపెనింగ్ పర్సన్. అండ్ ఆ పర్సన్ పేరు బండ్ల గణేష్ గారు. హాయ్ అమ్మా. నమస్కారం. హలో శివాజీ గారు. హలో లయ గారు, నమస్కారం. సంతోషం. చాలా రోజుల తర్వాత లయని కలవటం నాకు ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను చిన్న చిన్న వేషాలు ఇష్ట టైంలో ఆ అమ్మాయి క్రేజీ హీరోయిన్. అప్పట్లో లయతో కానీ వాళ్ళ మదర్తో కానీ మాట్లాడుతుంటే మన సొంత మనుషులతో మాట్లాడేంత ఫీలింగ్ ఉండేది నాకు. నాకు ఇష్టమైన వ్యక్తి, ఇష్టమైన హీరోయిన్, ఒక తెలుగు అమ్మాయి. ఆ రోజుల్లో మంచి మంచి సినిమాలు చేయడం నేను చాలా ఆనందపడేవాడిని. ఈ విధంగా కలవడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు ఇప్పుడు ఏంటి ఇంత గ్లామర్గా ఉన్నారు? మీ కాంప్లిమెంట్ చాలా ఆనందంగా ఉందమ్మా. నేను గ్లామర్గా లేను, మామూలుగా ఉంది. నువ్వు నిజంగానే గ్లామర్గా ఉన్నారు. మీరు పాదయాత్ర చేసినట్టున్నారు కదా ముందని. దానికి రీజన్ ఏంటండి? చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు మొక్కున్నానమ్మా. నేను వెంకటేశ్వర స్వామిని బాగా నమ్ముతాను. ఓకే ఓకే. చంద్రబాబు నాయుడు గారు ప్రాణంతో బయటకు వస్తే నడిచి వస్తాను మొక్కున్నాను. అది లాస్ట్ మంత్ జనవరి 13th కేసు కొట్టేయడం జరిగింది. 19th బయలుదేరి 23 రోజులు పాదయాత్ర చేసి స్వామివారికి మొక్కుని వెంకటేశ్వర స్వామితో మొక్కు పెట్టుకోకూడదన్న చెల్లించుకొని వచ్చాను. నేను కూడా దాంట్లో భాగంగా అన్నని దాంట్లో స్వామి దగ్గర ఫస్ట్ ఆ యాత్రకి నా ఆత్మీయులు నేను ఎవరికి చెప్పలేదమ్మా. నాకు అత్యంత సన్నిహితుడు, నా ప్రాణమిత్రుడు, నా సోదరుడు శివయ్యజీకి ఫోన్ చేసి, శివ నేను ఇట్లా వెళ్తున్నానంటే మా ఊరు వచ్చి షాద్నగర్ వచ్చి మనాడి చేతుల మీదుగా ప్రారంభించి, మనాడి చెయ్యి ఎంత మంచిదంటే దాదాపు 537 కిలోమీటర్స్ నడిచానమ్మా. చీమ కుట్టినంత ఇబ్బంది కూడా జరగలేదు మాకు. అంటే ఆ భగవంతుడి సంకల్పం, దేవుడు కూడా, మిత్రుడు విషెస్. నేను చెప్తున్నా కదా అన్న, నేను వచ్చిన ఇండస్ట్రీకి నేను వచ్చిన కొత్తలో నాకు షూటింగ్స్లో ఫస్ట్ పరిచయం ఇక్కడ పరిచయం అయింది 4-5. ఆ 4-5లో గణేష్ అన్న ఒకడు. గణేష్ అన్న, వేణుమాధవ్, ఉత్తేజు, తిరుపతి ప్రకాష్, మేము 5 స్టూడెంట్స్ చిరంజీవి గారి సినిమాకి మాస్టర్ సినిమాకి. అక్కడ పరిచయమైన అన్న నాకు ఫస్ట్ నాకు కాంటాక్ట్ లేదు అంటే నాకు ఎవరైనా కాంటాక్ట్ చేయాలంటే ఏం చేయాలి? అప్పుడు మాకు పేజర్లు ఉండేది. సో అన్న ఒకరోజు పేజర్ తీసి, అరే శివ ఇది నీ దగ్గర ఉంచుకోరా అని ఇచ్చాడు. సో అది అంత పెద్ద విషయం ఆ రోజున. ఏం కాదు, శివాజీ అంటే నాకు పర్సనల్గా చాలా ఇష్టం. ఎందుకంటే శివాజీది మాది అంతా ఒక మామూలు అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ మాది. మా నాన్న కానీ శివాజీ వాళ్ళ ఫాదర్ కానీ మేమంతా వ్యవసాయదారుల కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే, ఒక ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళమే. మా అన్నీ అట్లా ఏదో ఇది బీరకాయ పీసు బంధుత్వాలు కానీ కలుపుకుంటూ శివాజీ హీరో కావాలి, శివాజీ పెద్ద హీరో కావాలి మనస్ఫూర్తిగా కోరుకున్న వాళ్ళు నేను ఒకడిని. అప్పుడు రాఘవేంద్రరావు గారి సినిమా, అప్పుడు మేము వేషాలు ఇష్ట టైంలో లైవ్ కూడా వచ్చిందా, అప్పుడు అదే సినిమా చేస్తుంటే లాస్ట్ వరకు శివాజీ కోసం నాకు యాంగ్జైటీగా ఉండేది. మనాడు రావాలి అని. అప్పుడు ఏదో ఆల్రెడీ ముందు మ్యాచ్ ఫిక్సింగ్ కాబట్టి అది ఫిక్స్ అయిపోయి మనాడికి మిస్ అయింది. కానీ ఏదైనా భగవంతుడు ఎవరికి ఏం చేసినా ఎవరికి ఏం వాళ్ళని ఇస్తాడో. ఇవాళ భగవంతుడి వల్ల మనం చాలా హ్యాపీగా ఉన్నాం. అందుకని భగవంతుడికి ఒక్కసారి హృదయపూర్వక ఈ జన్మనిచ్చి ఈ బతుకునిచ్చినందుకు ఆయనకు ఒక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసిని పెద్ద హిట్ అవ్వాలని, శివాజీకి ఈ సినిమా అన్ని విధాలుగా మంచి పేరు, మంచి డబ్బు, మంచి పరపతి తీసుకొచ్చి ఇంకా సినిమాలు తేవాలి. శివాజీ ఆర్టిస్ట్గా కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సింది ఏమీ లేదు. మొన్న కోర్ట్ సినిమా కానీ, ఈ మధ్య ఒక దండోరా అనే సినిమా కానీ చింపి చాటేశాడు. దండోరా సినిమా నేను చూస్తే అదే శివాజీ ఒక మలయాళీయో ఇంకో ఇంటే ఇంటర్నేషనల్ అవార్డు ఎప్పుడు వచ్చేది కదా. నాకు శివాజీ తెలుగువాడు అయినందుకు ఆ దండోరా సినిమా చూసిన తర్వాత నాకు గర్వం అనిపించింది. ఇంత గొప్ప నటుడు మనాడు ఉన్నాడు కదా. ఇక నుంచి ఈ సెకండ్ ఇన్నింగ్స్లో శివాజీ భవిష్యత్తు అద్భుతంగా ఉండబోతుంది. ఎక్స్ట్రానరీ క్యారెక్టర్స్ శివాజీ కోసం రాసుకుంటున్నారు పిల్లలు. ఈ మధ్య నేను కథలు వింటుంటే ఎవరు వచ్చి కథ చెప్పినా, ఈ మధ్య వరుసగా 4-5 కథలు విన్నాను. కథలు వింటే ఎవరు వచ్చినా శివాజీని బేస్ చేసుకొని కథ చెప్తున్నారు. నా కడుపు నిండిపోతుంది. మన నాడు కోసం కథలు రాస్తున్నారు, మన శివయ్య కోసం ఇంత బాగా జరుగుతుంది అని చేస్తుంటే నిజంగా నటనని ఎవరు దోసుకోలేరమ్మా. ఎవరికైనా ఎప్పుడైనా వెలికి తీస్తారు. కొద్దిగా లేట్ అవ్వచ్చు కానీ బయటికి రావటం ఖాయం, జనాన్ని ఆదరణ పొందడం ఖాయం.
చిరస్థాయిగా మనాడు ఒక తెలుగు చలనచిత్ర పరిశ్రమలో భవిష్యత్తులో వాడు చెప్పుకునే రోజుల్లో శివాజీ అనేవాడు ఒక అద్భుతమైన నటుడు వాడు చెప్పుకునే విధంగా రావటం నాకు ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. చాలా సంతోషం.